హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు మసాలా వడలతో కర్రీ చేస్తానని. బట్ మా నెల్లూరు సైడ్ అయితే చేస్తారనమాట. ఎప్పుడు మసాలా వడలు స్నాక్స్గా తినడమే కాదు, ఇలా ఒకసారి కర్రీ కూడా ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. ఫస్ట్ అయితే కొంచెం చింతపండు తీసుకొని వాటర్ వేసి అయితే నానబెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ అలాగే ఆవాలు వేసి ఆవాలు వేగిన తర్వాత ఒక చిన్న ఎర్రగడ్డని తీసుకొని కట్ చేసి వేసుకొని ఇది ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మీడియం సైజ్ టమాటా ఒకటి వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు అయితే బాగా మగ్గించుకొని తర్వాత ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకొని మనం ముందుగా పెట్టుకున్న చింతపండు పులుసుని అయితే తీసుకునేసి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనకి ఉప్పు కారం సరిపోయలేదో చూసుకొని మూత పెట్టి అయితే ఇలా పులుసు బాగా ఉడికించుకోవాలి. ఇలా పులుసు బాగా తెల్లేటప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న మసాలా వడలను ఒక్కొక్కటిగా తీసుకొని పులుసులో అయితే వేసుకోవాలన్నమాట. పులుసులో వేసుకున్న తర్వాత ఒకసారి పులుసులో ఇవి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 20 నిమిషాల వరకు అయితే బాగా పులుసుని ఉడకనివ్వాలన్నమాట. పులుసు ఈ కన్సిస్టెన్సీలో వస్తే అయితే సరిపోతుంది, మనకు పులుసు ఉడికిపోయినట్టే. పులుసు బాగా ఉడికిపోయిన తర్వాత ఈ పులుసు అనేది మసాలా వడలకి బాగా పట్టి కర్రీ అయితే సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.